కాంగ్రెస్ లో చేరిన అవినీతి పరులు ప్రస్తుతం సప్త హరిశ్చంద్రుల్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు రంజిత్ రెడ్డి చెబుతున్నారు. సీఎం రేవంత్ తో జరిగిన ఒప్పందం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోడిగుడ్లు అమ్ముకునే రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో 3,000 ఎకరాలను సంపాదించారని ఆరోపించారు. అసైన్డ్ భూములను బ్యాంకులో తనఖా పెట్టి 233 కోట్ల అప్పును రంజిత్ రెడ్డి తీసుకున్నారని, అలాగే గతంలో బండ్ల గణేష్ ల్యాండ్ కూడా రంజిత్ రెడ్డి లాక్కున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ఎవరైతే పార్టీ మారిరో 100కు 100% రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం. వారు డిస్క్వాలిఫై అవుతారు. కాకుండా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నంబర్ 2, ఇక్కడ నుంచి అక్కడ మారితే అక్కడి నుంచి ఇక్కడ మారితే మా అవినీతి భాగవతం బంద్ అవుతా అనుకుంటున్న రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు, కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు. ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవెళ్ల నియోజకవర్గంలో 3,000 ఎకరాలు. అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. మరి ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే, భూమిని వదలలే, కోళ్ళ దానాన్ని వదలలే, దానా స్కామ్ వదలలే, మక్కల దందల వదలలే, మక్కల స్కామ్లో ఉన్నాడు, భూ అక్రమంలో ఉన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు.